ఏమండి, సిద్ధుకి సంబంధాలు చూస్తున్నామన్నారు. ప్రయత్నాలు ఎంతవరకు చేయండి? బ్రోకర్కి పురమాయించాను. మన స్థాయికి తగ్గ సంబంధాలు దొరకాలంటే టైం పడుతుంది కదా. టైం ఏం పట్టట్లేదు. రాజకీయ నాయకులింటికి అమ్మాయినివ్వాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తున్నారు. ఏ నిన్ను ఇంటికి కోడలిగా పంపించేటప్పుడు కూడా మీ అమ్మా నాన్న అలాగే ఆలోచించారా? అప్పుడంటే మావయ్య గారు ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు కదా బామ్మగారు. ఇప్పుడు మాజీ అయ్యారు, మామాజీ. నీలిమా, నువ్వు లోపలికెళ్ళు. అదేంటండి, ఇప్పుడేగా రూమ్లోంచి వచ్చాను. వచ్చినా నువ్వు ఊరుకోవు కదా. రే ఆగు. అమ్మాయి అన్న దాంట్లో అర్థం ఉందిరా. ఇప్పుడు నేను ఎక్స్ఎమ్మెల్యేని కాబట్టి కట్న కానుకల విషయాల్లో హెచ్చుతగ్గులుంటాయి. ఇలా అంటున్నానని మీరింకోలా అనుకోకండి. మనకి లేని డబ్బా. ఈ ఇంటికి కోడలుగా వచ్చే అమ్మాయి కూడా కోట్లు పట్టుకురావాలా? చూడండి, అందం అనుకువ ఉండి మర్యాదిస్తే సరిపోతుంది కదా. ఆ 3 అంటే కష్టమే అత్తయ్య గారు. ఎందుకు లేరు? కీర్తి వాళ్ళ ఆడపడుచు తులసి ఉంది కదా. విశాలాక్షి! ఆ, ఏమంటున్నావు నువ్వు? అది కాదు, అమ్మాయి లక్షణంగా ఉంటుంది, గుణవంతురాలు. మన కోడలుగా చేసుకుంటే బాగుంటుంది కదా అని. ఆగు. చనువిస్తే చాలు మా భుజం మీద కూర్చుని కబుర్లు చెప్తావు. ఆ పిల్లకి కుజదోషం ఉంది. అది పెళ్లి పీటల మీద కూర్చున్న రోజే పెళ్లి కొడుకు పాడెక్కాడు. దానికి సంబంధాలు రావు, చావులే వస్తాయి. అమ్మా, నువ్వు ఊరుకోమ్మా. ఏమైందన్నమ్మా? ఎందుకంత కోపంగా ఉన్నావు? ఏం లేదురా, జ్యూస్ ఏమైనా చేసేయమంటావా? అత్తయ్య, మీరు బత్తాయిలు తర్వాతైనా పిండుకోవచ్చు. విషయం సిద్ధు చెవిలో పడేయండి. ఏంటమ్మా అది? సైలెంట్గా ఉండలేవా నీలిమా? ఇందులో దాచేదే ఉందిరా. మీ అమ్మకు అమ్మాయి తెగ నచ్చి ఇంటి కోడలుగా తెచ్చుకోవాలనుకుంటుంది. వేరే పనేం లేదు కదా.